చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోలో ఒక గలీజ్ దాన్ని రోస్ట్ చేస్తున్నాం. బూతులుంటాయి, జాగ్రత్త. మళ్ళీ గలీజ్ మాటలు ఉన్నాయని నన్ను అనొద్దు. స్వాగతం నేను మీ సాయి కిరణ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ అందరికీ నేను ముందే చెప్పా, ఈ ఛానల్లో రెగ్యులర్ గా వీడియోస్ రావు, వీక్లీ ఒకటి లేదా రెండు వస్తాయి. క్యాప్షన్ లో కమెంట్ సెక్షన్ లో మన సెకండ్ ఛానల్ లింక్ ఇస్తా, దాంట్లో మన వీడియోస్ డైలీ వస్తాయి. వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. కొన్ని క్రింజ్ పనులు జరిగినాయి రా రీసెంట్ గా, మనం వాటిని రోస్ట్ చేద్దాం ఈరోజు. అరే మ్యాచ్ జరిగిందిరా, ఎస్ఆర్ఎస్ ఓడిపోయినట్టుంది, ఆర్సీబీ గెలిచినట్టుంది. క్రికెట్ చూడడం వరకు ఓకే, కానీ క్రికెట్ పేరు మీద ఎందుకు కొట్టుకుంటారా? ఈ జోడు కొట్టుకోవడం పక్కన పెట్టు, క్రింజ్ చేస్తారు ఈ జోడు. ట్రోల్ అయితా అని తెలిసి కూడా కథలు పడుతుంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ చూస్తే పుట్టింది అది. ఇజ్జత్, మానం, మర్యాద లేవు. తల్లిదండ్రి కని రోడ్డు మీద పడేసిండ్రు. మేబీ కాండం పగిలిపోతే పుడతారేమో, అందుకే ఇట్లా బిహేవ్ చేస్తారు. విరాట్ కోహ్లీ లవ్ బైట్ ఇచ్చిండంట. ఇక్కడ విరాట్ కోహ్లీ చూస్తే పుట్టింది అది. ఇప్పుడు నేను ఒక క్రికెట్ ఆడే ఒక అమ్మాయిని తీసుకొని, నాకు ఆ అమ్మాయి ఇక్కడ లవ్ బైట్ ఇచ్చింది అని చెప్తే నా పలవడతారు. బట్ అమ్మాయి కాబట్టి ఫెమినిస్ట్లు ఏం చేస్తున్నారు. ఇప్పుడు ఒక ప్రూఫ్ చూపిస్తున్నా, నేను విరాట్ కోహ్లీ బేబీని క్యారీ చేస్తున్నా. కనిపించిందా మీ అందరికి? నువ్వు దుబాయ్లో ఎవరితోరో మరి ఎంతమందితో కడుపు తెచ్చుకొని వచ్చి విరాట్ కోహ్లీ క్యారీ చేస్తున్నాడు అంటావేంటి? విరాట్ కోహ్లీకి పుట్టాడు అంటావేంటి? విరాట్ కోహ్లీ చూస్తే పుట్టింది అది. విరాట్ కోహ్లీ దగ్గర ఉండే వాచ్మెన్ ఒక పూర్ ఫ్రెండ్ కొడుకు కూడా నిన్ను గర్భవతి చేయడు, అది నీ స్టేటస్. అరే నువ్వెంత ఎర్రిపూరా, అది పుట్టినోడిని కూడా రేపు తెల్లారా పోరడు పుడితే వాడు విరాట్ కోహ్లీకి పుట్టిండు అంటారా? నీకు పుట్టిండు అనరా? నీ ఇజ్జతే పోతుంది ఆ కడుపు నిజమైతే. ఇంకొకటి ఏంటి అంటే, త్వరలో అన్ని వీడియోస్ నేను విరాట్ కోహ్లీ పైన ఏమేమైతే పెడుతున్నానో ప్రతి ఒక్కటి కుదిరితే ఇది విరాట్ కోహ్లీ చిట్టి తినేలా ఉందిరా. ఇక గట్టిగా మాట్లాడితే యూరిన్ తాగేలా ఉంది. మంచిగా ఆహా ఎంత బాగుందో అని లొట్టలేసుకున్నట్టు తింటది. ఇది అట్లుంది పర్ఫార్మెన్స్, మీరు చూడాలి. అండ్ ఇంకొకటి ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్సీబీ మ్యాచ్ ఉంది కదా, 110%. అరే ఆ ఫిల్టర్ చూడరా ఎంత వేసిందిరా అది. రే అంత ఫిల్టర్ ఎవరైనా వేస్తారా? మళ్ళీ నువ్వు రియల్ ఫేస్ కి వెళ్ళావనుకో గురేసుకొని చచ్చిపోతావు. చూపిస్తా, రియల్ ఫేస్ కూడా చూపిస్తావు. ముసలి దానికంటే దారుణంగా ఉంటది. ఎస్ఆర్హెచ్ అయితే ఓడిపోతుంది. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ ఆర్సీబీ ఉంది. సో ముందే ప్రెడిక్ట్ చేసేయాలి. ఇప్పుడు నీకు పుట్టబోయే కొడుకు కూడా చచ్చిపోతాడు, పుట్టక ముందే చచ్చిపోతాడు అని నేను కూడా ప్రెడిక్ట్ చేయొచ్చు. మరి నువ్వు విరాట్ కోహ్లీని లవ్ బైట్ ఇచ్చాడు, నాకు కడుపు చేశాడు అనడం ఎంత తప్పో ఇది అంతే తప్పు. అరే రెడ్ లాట్ ఏరియాలో పుట్టిన వాళ్ళు కూడా ఇట్లా బిహేవ్ చేయరు కదా. నువ్వు తప్పు చేస్తే తప్పుగానే మాట్లాడాల్సి వస్తుంది. విరాట్ కోహ్లీ ఒక మగాడు కాబట్టి ఆడిది వచ్చి నన్ను కడుపు చేశాడు అంటే అంత పెద్ద మ్యాటర్ కాదు. కానీ ఇప్పుడు నేను ఒక క్రికెట్ ఆడే అమ్మాయి పేరు తీసుకొని ఆవిడకి కడుపు చేసింది నేనే అని వీడియో చేశాను అనుకో సోషల్ మీడియాలో, నెక్స్ట్ ఏమవుతుందో మీకు తెలుసురా. అది అందుకే చెప్తా ఈ ఫెమినిస్ట్లకి, ఈ ఆడోళ్ళకి, మగాడు ఆడది ఎప్పుడూ ఈక్వల్ కాదు సొసైటీలో. ఏ రోజు కూడా ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ ఓడిపోయినట్టు చరిత్రలోనే లేదు. సో 110% ఆర్సీబీ విన్ అవుతుంది. అక్కడైతే నో డౌట్. వీళ్ళు 300 కొట్టినా కూడా ఆర్సీబీ వాళ్ళు దానికి మించే కొడతారు. అండ్ ఇంకొకటి ఏంది, ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ మీరు ఏం చేస్తారంటే, ఎలాగో ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది కాబట్టి దీన్ని వేసుకోర్రా రోడ్డు మీద. ఎస్ఆర్హెచ్ వాళ్ళు కూడా ఉత్సాహం పోసుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ విరాట్ కోహ్లీ ఉంది. విరాట్ కోహ్లీ కోసం అయినా వీళ్ళు తల దించి ఆడతారు. ఇవాళ ఉన్నందున చెప్పాలి కాబట్టి ఉన్నందున తల దించి ఆడతారంట. అరే ఇంత గలీజ్ పనులు చేస్తూ కూడా ఎట్లా తలెత్తుకొని తిరుగుతారా? చెప్తున్నా. అండ్ ఐపీఎల్ టికెట్స్ కోసం అయితే బేసిక్ గా నన్ను చాలా అడుగుతున్నారు కాబట్టి నా మైండ్ లో లింక్ ఉంది, డిస్ట్రిక్ట్ అప్డేట్స్. అచ్చా ఇది ప్రమోషనా? ఇప్పుడు బేసిక్ గా ఇన్స్టాగ్రామ్ లో రీల్ కి లైక్స్ కంటే షేర్స్ ఎక్కువ ఉన్నాయి అనుకో, అక్కడ క్రింజ్ ఎక్కువ ఉందని అర్థం. సూదియాపన్ ఎక్కువ ఉందని అర్థం. ఇక్కడ కూడా షేర్సే ఎక్కువ ఉన్నాయి, లైక్స్ తక్కువ ఉన్నాయి. కమెంట్స్ ఆఫ్ ఉంటాయి, ఎందుకంటే కమెంట్స్ లో
ఏముంటుందో మీకు తెలుసు. ముందర నుంచి కడుపైంది వెనకకి వెళ్ళిపోద్ది అట్లాంటి కమెంట్లు పెడతారు. అండ్ ఇప్పుడు నాకు విషయం అర్థం కాదు, క్రికెట్ ఫ్యాన్స్ నేను అడుగుతా, అరే మీరు ఎందుకింత క్రింజ్ చేస్తారా, ఎందుకింత కొట్టుకుంటారా, నాకు అర్థం కాదా. ఇప్పుడు ఆర్సీబీ స్టాంపెడ్ అప్పుడు అంతమంది పోయిండ్రు, పాపం పిల్లలు తల్లిదండ్రులు ఎంతో ముద్దుగా పెంచుకుంటారు, వాళ్ళు చచ్చిపోయారు. అంత అభిమానం ఏముంటుందిరా మీకు? ఎందుకు నాకు విషయం అర్థం కాదు. ఇట్లాంటి వాళ్ళు సొసైటీలో ఎట్లా సర్వైవ్ అవుతారు, వీళ్ళ మైండ్ సెట్ ఏడుంటది. అండ్ పోలీసులు కూడా ఒక అబ్బాయి చేస్తే ఇది మన లోపలేస్తారు, మరి అమ్మాయి చేస్తే ఎందుకు వేయరు? ఎందుకు? ఇప్పుడు ఫెమినిజం అనే థింగ్ ని ఒక మగాడు సపోర్ట్ చేసినా గానీ వాడు ఫెమినిస్టే, ఒక ఆడది సపోర్ట్ చేసినా గానీ వాడు ఫెమినిస్టే. ఫెమినిజం అనే వర్డ్ కేవలం ఆడవాళ్ళకి అంకితం కాదు, మగవాడికి కూడా అంకితం. బట్ మగవాడు తప్పు చేసినప్పుడు మాత్రమే ఈ ఫెమినిజం అనే పేరు బయటకు వెళ్తుంది, ఫెమినిస్టులు బయటకు వెళ్తారు. బట్ ఆడది తప్పు చేసినప్పుడు ఎందుకు వెళ్ళరు? ఇక్కడ ఈక్వాలిటీ ఏడు ఉంది. ఫెమినిస్ట్ అనే పేరులో మగాడు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాడు, వాడు కూడా సపోర్ట్ చేస్తాడు ఆ థింగ్కి. సో మీరెందుకు ఇప్పుడు విరాట్ కోహ్లీకి సపోర్టివ్గా నిలబడరు? ఇట్లా క్రింజ్ చేసే వాళ్ళని ఎందుకు వేసుకోరు నాకు అర్థం కాదు. నువ్వు మాట్లాడుకుంటూ అమెరికా వెళ్ళి శివాజీ ప్రెగ్నెన్సీ రిలీజ్ చేయగానే మీరు ఎందుకంటే బట్టలు చింపుకుంటున్నారంటే నాకు అస్సలు తెలుస్తలేదు. అండ్ ఇంకొకటి నాకు అసలు ఓపికనే లేదు, ఎందుకంటే తోపు న్యూస్ చెప్తున్నాను నేను మీకు. ఇప్పుడైతే ఫస్ట్ కింద కూర్చొని అందరూ ఎస్ ఏంటంటే నా బేబీకి కొంచెం రిలాక్స్ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి కింద కూర్చోమని మీకు ఇంత ఇంపార్టెంట్ న్యూస్. అరే దీన్ని అసలు కడుపు చేసింది ఎవర్రా? మెడలో మంగళసూత్రం కూడా లేదు. పక్కా తండ్రి ముస్లిం కూడా అయ్యి ఉంటాడు, ఎందుకంటే దుబాయ్ కదా వెళ్ళింది. అంతేగా. అచ్చా నేను దుబాయ్కి కడుపు వేయడానికి పిలుచుకున్నారా? చెప్దామని చెప్పేసి నేను ఫిక్స్ అయినా. గైస్ యాప్ స్టోర్ లో, ప్లే స్టోర్ లో అయితే ప్లే చాట్ అన్న యాప్ అయితే ఉంది గైస్. ఎంత టాప్ అప్లికేషన్ అంటే, అరే ఇది కడుపన్న పేరుతో కుక్కల కంటే దారుణంగా బిహేవ్ చేస్తుందిరా. ఎక్కడో దుబాయ్ లో ఉండి ఇండియన్ ఆల్గోరిథం ని చెడగొడుతుంది చూసావా? ఇదే రీలు నువ్వు ఉర్దూలో దుబాయ్ లో చేస్తుంటే దుబాయ్ పోలీసులు ఇప్పటికి ఎత్తుకెళ్లేటోరు. మరి ఇండియన్ పోలీసులు ఏం చేస్తున్నారో నాకు అర్థమైతలేదు. మళ్ళీ ఇట్లాంటి వాళ్ళని ఇంత మంది ఫాలో అవుతారు. అరే ఎవర్రా ఫాలో అవుతారు? గట్టిగా మాట్లాడుకుంటే ఆవిడ బ్యూటీ చూసి, ఆవిడ ఎక్స్పోజింగ్ చూసి, ఫిల్టర్ చూసి వాళ్ళు ఫాలో అయ్యి ఉంటారు. ఇప్పుడు మీకు ఆవిడ రియల్ ఫేస్ చూపిస్తా, చచ్చిపోతారా మీరు. ముందే చెప్తున్నా, గుండెని గట్టిగా చేసుకోండి, ఎందుకంటే ఆ ఫేస్ చూసి నేనే షాక్ అయినా. సో నేనేంటి అంటే, అరే ఆ ఫేస్ ఏంది అట్లుంది, ఆ ఫేస్ ఏంది అట్లుంది, ఆ ఫేస్ కా అంతమంది ఫాలో కొట్టింది. అప్పుడప్పుడు నాకు మగాళ్ళు చీప్ అనిపిస్తారా, ఎందుకంటే ఇట్లాంటి థింగ్ ఎంకరేజ్ చేస్తారు. అరే మీ బ్రెయిన్స్ ఏడుంటాయిరా? ఒక కుక్కకి ఉన్నంత ఐక్యూ కూడా లేదురా. కుక్క యూరిన్ పోసేటప్పుడు కాళ్ళు లేపి ఒక మూలన పోయి పోస్తుంది, అలా వెళ్ళి పొయ్యాలి అన్న ఐక్యూ దానికి ఉంది. కానీ మీకు దేన్ని వెళ్ళి ఫాలో కొట్టాలి అన్న ఐక్యూ లేదు. దాని ఐక్యూనే నేను మీ ఐక్యూ కంటే ఎక్కువ అంటా. ఇగో ఇట్లాంటి ఫేస్లే ఎక్కువరా. మొన్న చెట్టి పికిల్ మీకు తెలుసు, బిగ్ బాస్ లో చూసిండ్రు, తన ఫేస్ ఎలా ఉండే, బట్ రియాలిటీలో ఎట్లుంటది? అరే ఫేస్ నుంచి బాడీ వరకు వీళ్ళు పెట్టే ఫేస్ బ్యూటీ అంతా ఫేక్ రా, ఫేక్, అది ఫేక్. అండ్ మీకు నేను చాలా వీడియోలు చూపిస్తా, బ్యాక్ పైన కింద మంచిగా మేకప్ వేసుకున్న వీడియోలు కూడా చూపిస్తా మీకు. నేను చాలా ఎంటర్టైన్ అవుతారు. వాళ్ళే నోటితో నచ్చి చెప్తారు నేను ఫేక్ బ్యూటీ పెడతా, సోషల్ మీడియాలో ఫేక్ అందమే చూపించుకుంటా. వాళ్ళని కూడా రోస్ట్ చేయాలంటే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోవాలా, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇదే ఫన్ ఒక ఆడదాని మీద చేద్దాం, చెయ్యన్నా. ఎవరు స్పాన్సర్స్? ఎవరు దేనికి స్పాన్సర్స్? ప్రమోషన్ స్పాన్సర్స్ ఉంటారు కదా, దేనికి? అరే దీనికి అసలు చిన్న కొంచెం కూడా ఇంగ్లీష్ రాదరా. స్పాన్సర్షిప్ అంటే ప్రమోషన్ త్రూ డబ్బులు ఇస్తారు. ఆ స్పాన్సర్షిప్ ప్రమోషన్ ఇచ్చిన వాళ్ళు ఎంత రీచ్ వెళ్తే అంత డబ్బులు వస్తాయి. ఆ రీచ్ కోసం ఇది ఆ క్రింజ్ చేసిన అని చెప్తుంది, డబ్బుల కోసం. అరే ఇది వ్యభిచారం కంటే దారుణంగా ఉందిరా. టీవీ న్యూస్ ఛానల్ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని పిలిచి వేసుకోవడం పక్కన పెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నట్టు మాట్లాడతారు. ఎందుకు అసలు ఇట్లాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే ఏమొస్తుంది? ఒక రైతుని చేయండి, ఒక చదువుకున్న స్టూడెంట్ని చేయండి, అవిటివాడిని చేయండి, మన లైఫ్ లో వాడు ఎక్స్పీరియన్స్ చేసిన కష్టాలను, థింగ్స్ ని ఇంటర్వ్యూ చేయండి రా. అందుకే సార్ ఈ దేశం అంటే అంత ఇష్టం నాకు. ఈ కంట్రీలో ఉన్న ఎరుపుకులు ఏ కంట్రీలో ఉన్నారు సార్? అంతేగాని ఇంజిన్ కూడా పట్టుకుంటారు. మీరు క్రికెట్ కి సంబంధించి ఏదో ప్రమోట్ చేస్తున్నారు, రైట్? దట్ ఇస్ నాట్ బెట్టింగ్ యాప్, అది బెట్టింగ్ సైటే కాదు, జస్ట్ వ్యూస్ అంతే. వ్యూస్ త్రూ ఇంకా వాళ్ళకి ఏం ప్రాఫిట్ ఉంటుందో అన్నది మనకు తెలియదు. వ్యూస్ త్రూ ఏం ప్రాఫిట్ ఉంటుందో కూడా ఈవిడకు తెలియదంట. మళ్ళీ ఈవిడ చేసే వీడియోలు ఇన్స్టాగ్రామ్లో ఎట్లుంటాయంటే ముంజకి తక్కువ
అన్నిటికీ ఎక్కువే. కింద క్లీవేజ్ విరబెట్టాలి, లిప్స్టిక్ ఇంత పోయాలి, పైన క్రీమ్లన్నీ పూసుకొని ఇంత ఫిల్టర్ వేసుకొని వీడియో చేయాలి. దాన్ని చూసి ఎరుపులందరూ సొల్లు గార్చుకుంటారు. అరే అది ఇట్లా నాకినవను, అరే నువ్వు ఇట్లా తీస్తే ఇంత వెళ్తుందరా. విరాట్ కోహ్లీ పోసే ఉచ్చాన్ని తెచ్చి దీన్ని మొహం కొడవాలి, అప్పుడు కానీ సిగ్గు రాదు దీనికి. సో వీడియో అయితే ఇది మామ. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి రోస్టింగ్ ఎక్కించి ఎడ్యుకేట్ చేయండి. ఇక్కడ దాకా వచ్చినామంటే సబ్స్క్రైబ్ చేసుకో. అండ్ మరిన్ని వీడియోలు ఇట్లాంటివి చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ కమెంట్ సెక్షన్ లో మన సెకండ్ ఛానల్ పిన్ చేసిన అని చెప్పిన కదా, వెళ్ళి ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకో. అక్కడ రెగ్యులర్ గా వీడియోస్ వస్తాయి. బాయ్.